సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే ఏంటో మనకు ఐడియా ఉంది. ప్రతి వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకుల్ని రీచ్ అయిందో లేదో మండే రోజు కలెక్షన్లు తేల్చేస్తాయి. ఆ రకంగా చూసుకుంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకి ఫస్ట్ మండే ఓ టెస్ట్ లాంటిదే. ఆ టెస్ట్ లో పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన సినిమా నిహారిక కొండదల నటించిన ఒక మనసు. మెగా ఫ్యామిలీ నుండి ఓ హీరోయిన్ వస్తుంది. ఇది ఒక మనసు సినిమా చుట్టూతా ఏర్పడిన క్రేజ్. సినిమా రిలీజ్ కు ముందు మెగా హీరోల్ని ప్రోత్సహించినట్టే మెగా హీరోయిన్ ని కూడా ఎంకరేజ్ చేద్దామని మెగా అభిమానులు మంచి పట్టు మీదే ఉన్నారు. కానీ విడుదలైన రోజున మార్నింగ్ షో కంప్లీట్ అయిన దగ్గర నుంచే సినిమా మీద భయంకరమైన నెగిటివ్ టాక్. నిహారిక ఓ హుషారైన ప్రేమ కథతో వస్తుంది అనుకుంటే ఓ బోరింగ్ లవ్ స్టోరీని వేసుకుని వచ్చింది ఏంటి, అది సాడ్ ఎండింగ్ తో అని చెప్పేసి మెగా అభిమానులే వాపోవటం కనిపించింది. మెగా అభిమానులు అంటే ఎంత కాదు అనుకున్నా వాళ్ళలో కొంత మాస్ యాంగిల్ ఉంటది కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ కాదు అనుకునే అవకాశం ఉంది. కానీ ఈ ఒక్క మనసు సినిమా అభిమానులకే కాదు ఏ వర్గానికి చెందిన ప్రేక్షకుల్ని కూడా అలరించలేకపోయింది, ఆకట్టుకోలేకపోయింది అని క్లియర్ గా అర్థమైపోయింది. ఈ సినిమా దర్శకుడు రామరాజు తొలి ప్రయత్నంగా చేసిన మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వు సినిమాకి జనాల నుండి స్పందన లేకపోయినా మంచి సినిమాలో ప్రేక్షకులు, పరిశ్రమ పెద్దలు కొంతవరకు ప్రశంసలు అందజేశారు. కానీ ఈ ఒక్క మనసు సినిమాకి ఆ అదృష్టం కూడా దక్కలేదేంటో చిత్రంగా. నా ఒపీనియన్ అయితే ఈ ఒక్క మనసు సినిమా కథ చాలా మంచి కథ, మంచి క్యారెక్టర్లు కూడా ఉంది. కాకపోతే డైరెక్టర్ నేరేట్ చేసిన విధానం అందరికీ కనెక్ట్ అవ్వలేదు, అది మాత్రం క్లియర్. అలానే ఇంకో పెద్ద మైనస్ కూడా ఈ సినిమాలో కనిపించింది. అంత స్లోగా నేరేట్ చేస్తున్నప్పుడు మంచి పాటలు పడి ఉన్నట్టయితే సినిమా బతికిపోయేది. గీతాంజలి, నీరాజనం, అభినందన వంటి సినిమాల్లో స్టోరీ పాయింట్ ఆసక్తికరంగా ఉన్న స్లో నేరేషన్ ఉంటది. కానీ పాటలు ఆ సినిమాలను తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి అలా పాటల రూపంలో కానీ మరో విశేషంగా కానీ ఈ ఒక మనసు కథకి మంచి సపోర్ట్ దొరకలేదని చెప్పుకోవాలి. అలానే క్లైమాక్స్ లో ఇంట్రెస్టింగ్ ఎమోషన్ ని క్రియేట్ చేసి కన్విన్సింగ్ గా అనిపించని సాడ్ ఎండింగ్ తో చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవాలి దర్శకుడు. ఎలాగైతేనే ఈ సినిమాని మాత్రం తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఈ సినిమాతో పాటు గత వారం కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కానీ అవి కూడా ప్రేక్షకుల నుంచి సరైన స్పందన దక్కించుకున్న పరిస్థితి కనిపించలేదు. ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ గా మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కు తగ్గట్టుగా అయితే మార్కెట్ లోకి సినిమాలు రావటం లేదు. బీభత్సంగా కలిసి వచ్చిన టైం ని తెలుగు చిన్న సినిమాలు దారుణంగా వేస్ట్ చేసుకుంటున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డబ్బింగ్ సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. ఈ వారం కూడా బిచ్చగాడు సినిమా గురించి మాట్లాడాల్సి రావటం చిత్రాతి చిత్రంగా అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏర్పడ్డ వాక్యూమ్ ని బిచ్చగాడు నెంబర్ 1 గా క్యాష్ చేసుకుంటున్నాడు. బీసీ సెంటర్స్ ని బిచ్చగాడు రారాజులాగా ఏలుకుంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ 40వ రోజు కృతజ్ఞతలు మీ బిచ్చగాడు అనే పోస్టర్స్ చూస్తుంటే తెలుగు ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ గుర్తుకొచ్చి రకరకాలుగా అనిపిస్తుందిలే. బిచ్చగాడుతో పాటు కొంచెం యాక్టివ్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తున్న తెలుగు సినిమా జెంటిల్మెన్. వీక్ డేస్ లో కాస్త డల్ అయినట్టు అనిపించిన కలెక్షన్స్ వీకెండ్ లో మాత్రం పుంజుకున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కాంపిటీషన్ లేకపోవడంతో రెండో వారంతంలో కూడా జెంటిల్మెన్ తన హావా కొనసాగించాడు. బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే ఒక మనసు బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మెన్స్ అంత ఆసక్తికరంగా లేదు. ఫస్ట్ వీకెండ్ లో ఆ సినిమా 3 రోజులకు గాను ₹1 వరకు మాత్రమే వసూలు చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. మండే రోజున సినిమా కలెక్షన్స్ చాలా నీరసంగా కనిపించాయి. మెగా హీరోయిన్ అవటం మూలంగా థియేటర్స్ ని హోల్డ్ చేసుకోగలిగింది కానీ కలెక్షన్లు అయితే మాత్రం సినిమాని బతికించేట్టు కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక మనసు సినిమాతో ప్రొడ్యూసర్స్ సేఫ్ అయినట్టే తెలుస్తుంది. ఈ సినిమాతో బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మాత్రం భారీ లెవెల్లోనే నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి ఉందని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. సినిమా మీద టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. మండే టెస్ట్ లో కూడా ఫెయిల్ అయింది. ఇక ఒక మనసు బాక్స్ ఆఫీస్ దగ్గర సర్వైవ్ అవటం అనేది కష్టమని తేలిపోయింది. నాని నటించిన జెంటిల్మెన్ రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హుషారైన కలెక్షన్లు సాధించి 10 రోజుల రన్ లో 15 కోట్ల షేర్ ని వసూలు చేసుకుని ఆ సినిమాతో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ మంచి లాభాలని కట్టబెడుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. డబుల్ బ్లాక్ బాస్టర్ బిచ్చగాడు కూడా ఆ సినిమాతో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇంకా మంచి లాభాలని షేర్ చేస్తానే ఉంది. ఇప్పటి వరకు బిచ్చగాడు 9 crores అరౌండ్ షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఈ వీక్ మండే టెస్ట్. నెక్స్ట్ వీక్ మరో సినిమా మండే టెస్ట్ తో కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.